వెళ్లాల్సిన ప్రాంతాలకు వెళ్లారు, పర్యటిస్తున్నారు. మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనేది. ముందు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలను ఆదుకోవాలనే ఇంకొక వర్షన్ కూడా ఆయన చెప్పారు. కాబట్టి రోమ్ తగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడోలు వాయించినట్టుగా ఉంది అని చెప్పేసి ఇవాళ కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. కాబట్టి ఆయన ఒలింపిక్స్ గురించో లేకపోతే ఇంకా మిగతా విషయాల్లో పెట్టిన కాన్సన్ట్రేషన్ ప్రజలను కాపాడటంలో పెట్టట్లేదు అని కేటీఆర్ గారు చెప్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అత్యంత విషాదకరమైన రోజుగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అంటే కామారెడ్డి ప్రాంతంలో, అదేవిధంగా మెదక్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ లాంటిది జరిగి దాదాపు 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కురవటంతో అంటే ప్రజలు అల్లకల్లోలమైన పరిస్థితి, అదేవిధంగా ఆవాసాలు కోల్పోయిన పరిస్థితి, మొత్తం వాళ్ళ సంసార జీవితం అంతా ఇబ్బందుల్లో పడ్డ పరిస్థితి. అయితే ఈ పరిస్థితిని ఇందాక ప్రేమ్ గాంధీ గారు అన్నట్టు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి ఆ చర్యలు తీసుకోలేదని అనిపిస్తుంది ప్రాక్టీస్లో చూస్తుంటే. ఎందుకంటే ఏ ప్రాంతంలో మనకు వర్షం ఎక్కువ పడుతుంది, ఏ ప్రాంతంలో తక్కువ పడుతుంది, మనం ప్రజలకు ఏ విధంగా అలర్ట్ చేయాలని చెప్పేసి ముందస్తు వాతావరణ శాఖ మనకు అలర్ట్ చేస్తూనే ఉంది. అలర్ట్ చేయడానికి దాదాపు ఒక 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో అంటే టెక్నాలజీ లేదు కాబట్టి ప్రజలు వరదలకు కొట్టుకుపోవడం లేకపోతే ఇబ్బందులు పడడము, అనేక అంటే జనం యొక్క నష్టం జరగటము, వాళ్ళ ప్రాణాలు పోవటం లాంటివి జరిగినాయి అప్పుడు. కానీ ఈరోజు మనకు అన్ని రకాలుగా ఏ సమయంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి మినిట్ టు మినిట్ ఈరోజు వాతావరణ శాఖ అప్డేట్ ఇస్తూ ఉంది. ఆ అప్డేట్ ఇస్తుంటే ఎందుకు ప్రభుత్వం గుణపాఠం తీసుకోవట్లేదు? గతంలో ఖమ్మంలో కూడా అట్లనే జరిగింది. అట్లా జరిగినప్పుడు అరే గత సంవత్సరం వర్షాల్లోనే మనం చాలా ఇబ్బందులు పడ్డాం కదా, చాలా ప్రజలకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి కదా, మరి ఈ సంవత్సరం మనం వర్షాకాలం వచ్చేటప్పటికంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎక్కడ ఉంది వాళ్ళ ఆలోచన? తీరా ముఖ్యమంత్రి చూస్తే బీహార్ ఎన్నికల ప్రచారమో లేకపోతే ఇంకో పనులలో ఆయన ఉన్నాడు. అదే కాబట్టి ఇప్పుడు తనే స్వయంగా ఇందాక గజ్జలకాంతం అన్న మాట్లాడాడు. ఇప్పుడు రాజకీయం కాదు మనం మాట్లాడాల్సింది, బాధితులను ఆదుకోవాలి. రైట్, మేము దాన్ని మీ అన్నతోనే నేను 100% ఏకీభవిస్తాను. కానీ గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ని ఉద్దేశించి, కేటీఆర్ గారిని ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడారు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చచ్చిపోయారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి చచ్చిపోయాడు అని చెప్పేసి ఓపెన్గా టీవీలలో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టి. ఆనాడు వరదలు వాస్తవం ఇది. నేను మధ్యాహ్నం వీడియో చూశాను, అది సేవ్ చేసుకుందాం అనేటప్పటికంటే మిస్ అయింది. యాక్చువల్గా దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది. అక్కడ చచ్చిపోయాడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు చచ్చిపోయారు వీళ్ళు అని చెప్పేసి స్వయంగా మాట్లాడాడు. అంటే ఆ సందర్భంలో ఆయన రాజకీయాలు మాట్లాడచ్చు. కానీ ఈరోజు మీరు నీరజ్ చక్రవర్తి లాగా వ్యవహరిస్తే మేమేం మాట్లాడద్దు. మేము ఆ రోజు ఫీల్డ్లో ఉన్నాం, మేము కూడా ప్రజల గురించి పట్టించుకున్నాం. ఈ రోజు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ఈరోజు మా కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, ఇమ్మీడియట్గా ప్రభుత్వం కంటే ముందున్నారు ప్రజల దగ్గర వెళ్ళడానికి. వెళ్ళిపోయారు, వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ప్రాక్టీస్లో ఉన్నారు. అటువంటిది మీ విషయానికి వస్తేనేమో రాజకీయాలు చేయొద్దు, మంది విషయానికి వస్తే మాత్రం రాజకీయాలు చేయాలి, దుమ్మెత్తిపోయాలి, మీ బాకా టీవీల ద్వారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఇది మీ రాజకీయ విధానం. మీ రాజకీయ విధానాన్ని మేమందరం అంగీకరించాలి. మళ్ళీ అంగీకరించకపోతే అదొక పెద్ద సమస్య. అంటే మీరు ఏం చేసినా మేము అంగీకరించాలి. అన్ని చర్యలు తీసుకుంటే నష్టం ఎందుకు జరిగింది? అందరూ అధికారులు అప్రమత్తంగా ఉంటే పోచారం ప్రాజెక్ట్ ఎందుకు అంత పెద్ద గండి పడ్డది? లేకపోతే వస్తున్న వరద ఏంది, దాంట్లో క్యూసెక్లు ఎన్ని క్యూసెక్లు వస్తుంది, దాని ప్రవాహం ఏంది, దాని లెక్క ఏంది, దాని పత్రం ఏంది అని చెప్పేసి అధికారులు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? అంచనా ఎందుకు వేయలేకపోయినారు? ఈరోజు పోచారం ప్రాజెక్టు ఒకవేళ తెగి ఉంటే పరిస్థితి ఏంటి? సరే, గండి పడ్డది, కొంతవరకు నష్టం జరిగింది. ఒకవేళ అదే నష్టం కనుక జరిగి ఉంటే దాని కింద ఉన్న ప్రజల పరిస్థితి ఏంది, గ్రామాల పరిస్థితి ఏంది, ఏం జరిగి ఉండేది? అంటే మీరు ఒక నష్టం నుంచి గుణపాఠం తీసుకొని దాని నుంచి ఇంకో సమస్య రావద్దు, ఇంకో ఇబ్బందులు రావద్దు, నష్టం జరగద్దు అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకుందామా? లేకపోతే మళ్ళీ అదే కొనసాగిద్దామా?
అంటే ఏం చేస్తున్నాం? ప్రభుత్వం అనేది ప్రాక్టీస్లో ఉన్నప్పుడు, ఆలోచనలు ఉన్నప్పుడు, లేదా అధికారులు మనకు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని రివ్యూ చేస్తే ఏమొస్తుంది? పొంగులేటి గారు, సీతక్క గారు ఆఫీసులో వసూలు చేసినారు, అక్కడ పోయింది కదా. ఇప్పుడు ఆ రోజు పెద్ద సీతక్క పోయి అడవిలో పోయి నేను మొత్తం ఇచ్చొచ్చిన అని చెప్పేసి చెప్పింది కదా, ఆహార ధాన్యాలు లేకపోతే అవి ఇచ్చేసి వచ్చింది కదా. మరి ఈ రోజు ఆఫీసులో కూర్చుంటే ఏమొస్తుంది? ఈ రోజు ఎంతమందికి నష్టం జరిగింది? ఏ ఏ ప్రాంతాలకు నష్టం జరిగింది? ఎంతవరకు కొట్టుకుపోయింది? పంట నష్టం ఎంత జరుగుతూ ఉంది? వీళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకు నువ్వు ఇచ్చే ఆహారం కనీస అవసరాలు ఏంది? తక్షణ సహాయం చేస్తున్నది ఏంది? ఏం ప్లాన్ చేసింది ప్రభుత్వం? ఇప్పుడు ప్రజెంట్ గా ఏం చేసింది? ఏమైనా చేసిందా? దానికి సంబంధించే కదా గౌతమ్ గారు, ఏదైతే నాలాల కబ్జాలు జరిగాయో, చెరువుల ఆక్రమణలు జరిగాయో, అక్రమ కట్టడాలు తర్వాత సంగతి వాటిని ప్రక్షాళించడానికే కదా. అది తర్వాత సంగతి. మీరు అవి కబ్జాలు జరిగినాయా? నేను ఏమంటున్నానంటే అది తర్వాత సంగతి. మీరు కబ్జాలు జరిగితే లేకపోతే ఇంకోటి జరిగితే అది తర్వాత మనం. ఇప్పుడు తక్షణ సహాయం ఏంది? ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, తిండి లేక కావచ్చు, పాలు లేక కావచ్చు, లేకపోతే ఇంకోటి వాళ్ళ కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? వాళ్ళకి ఆహారం ఏంటి, నీళ్ళు ఏంటి, అవన్నీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా. కామారెడ్డి నగరంలో ఏదో రాఘవేంద్ర కాలనీ అని చెప్పేసి ఉంది. ఆ రాఘవేంద్ర కాలనీ కంప్లీట్ మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. అంటే నేను మునిగిపోయిన దాన్ని ఆక్యుపేషన్ చేసిందా లేకపోతే ఇంకో రకంగా కట్టుకుంటారా అది తర్వాత. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది? సహాయక చర్యలు ఏంటి? మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళని తీసుకురావడానికి ఎవరు లేరు. నిన్న ఒక బాయ్స్ హాస్టల్లో, కామారెడ్డి ప్రాంతమే అనుకుంటున్నా, బాయ్స్ హాస్టల్లో పిల్లల్ని పోలీసులు పోయి రక్షించారు. కానీ అంత పెద్ద ఎత్తున వరద వస్తుంది ఆ ప్రాంతానికి అని చెప్పేసి ముందే తెలిస్తే ఇప్పుడు ఈరోజు పిల్లల పరిస్థితి ఏంటి? ఒకవేళ పోలీసులే ఇన్ టైంలో పోకపోతే పరిస్థితి ఏంటి? 50 మందో 60 మందో పిల్లల సంఖ్య ఎంత ఉంది అక్కడ? 300 మంది. ఒకవేళ అంటే గాబరాబడి ఇబ్బంది పడి మా పిల్లలు ఆగిపోతే, వాళ్ళ గుండెలు ఆగిపోతే, అంటే అటువంటి సిచ్యువేషన్ ఎటు పోవాలనో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మనము పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ ఇక్కడ జనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ముందస్తు చర్యలు ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఒక కనీస అవగాహన, ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టే ఈరోజు మనం ఈ వరదలతో ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బంది పడుతూ గత సంవత్సరం గుణపాఠం మనం తీసుకోకుండానే ముందుకెళ్తున్నాం. గత సంవత్సరం యొక్క గుణపాఠం మనం తీసుకొని ఉంటే గనక ఈరోజు ఇటువంటి ఇబ్బందులు వచ్చేటివి కావు. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము కోరుతున్నది ఒకటే, డిమాండ్ చేస్తున్నది ఒకటే, వెంటనే ఏం నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ముఖ్యంగా వాళ్ళకి కనీస ఆహార అవసరాలు, అది పాలే కావచ్చు, నీళ్లే కావచ్చు, లేకపోతే ఇంకోటే కావచ్చు, గ్యాస్ కావచ్చు, వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు చేర్చి వెంటనే వాళ్ళకి కావాల్సినవి అందిస్తే హాహాకారాలు ఉండయి, ఆర్తనాదాలు ఉండయి, ఆకలి చావులు ఉండయి, ఆకలితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉండదు. ఒక పులిహోర ప్యాకెట్ ఇస్తే 100 మంది, 200 మంది, 300 మంది, 500 మంది పోయి పరిగెత్తుకుంటూ గుంజుకునే పరిస్థితి ఉండదు ఇన్ టైంలో మనం ప్లాన్ చేసుకుంటే. అదే కనుక మీరు వాళ్ళకి ఆకలి అయ్యి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సఫర్ అయిన తర్వాత పోయి మీరు ఆహార పొట్లాలు వేసుకుంటే ఒక పొట్లం దగ్గర 500 మంది కొట్లాడతారు. అప్పుడు ఎవరికి చిక్కని పరిస్థితి, దాంతో కొట్లాట, మళ్ళీ అబాస్పాలు. కాబట్టి ప్రభుత్వం వెంటనే